నమస్తే అండి, జెన్యూన్ కార్స్ ఏపీ. నా పేరు సుబ్రహ్మణ్యం, మాది కాకినాడ, ఆంధ్రప్రదేశ్. రమేష్ గారు భీమవరం దగ్గర వెంపలో ఉంటారు సార్. 2 నెంబర్లు డిస్ప్లే మీద ఉంటాయి. 2 నెంబర్లకి ఫోన్ చేయండి. ఒకవేళ నాది స్విచ్ ఆఫ్ వచ్చినా, ఫోన్ ఎత్తకపోయినా, ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నేను డ్రైవింగ్లో ఉన్నట్టు అర్థం. స్విచ్ ఆఫ్ ఉంటే నేను వీడియో తీస్తున్నట్టు సార్. ఈరోజు 28 సార్, జూన్ నెల 2025. టైం వచ్చి 12:30 అయింది సార్. ఈరోజు ఒక సూపర్ డూపర్ కార్ సార్, బడ్జెట్ వెహికల్. 6500 తిరిగింది సార్. ఎంత సార్? 2017 రేనాల్ట్ క్విడ్ RXT మోడల్ సార్. ఇది మన ఛానల్లో ఎప్పుడు ఈ కార్ పెట్టలేదు. ఇది RXT మోడల్లో సెకండ్ టాప్ వేరియంట్, పెట్రోల్ వెహికల్. 6500 తిరిగింది సార్. 6500 డ్రైవెన్ సార్. నిజం సార్, 100కి 100% షోరూమ్ ట్రాక్ అని చెప్పారు. షోరూమ్కి ఫోన్ చేసి చెప్పారు 2-3 గంటలకు షోరూమ్ ట్రాక్ ఇస్తారు సార్. టైర్లు అయితే 5 కూడా బ్రాండ్ న్యూవే. 10% అరిగినాయి. ఎందుకంటే 11,000 6500 తిరిగింది, ఏమంటే 5% అరిగినాయి సార్. కాబట్టి మీరు బ్రాండ్ న్యూ. ఇంకా ఈ ముచ్చుకులు అలాగే ఉన్నాయి సార్. ఒక వెనకాల డిక్కీకి టచ్ అప్ అయింది. ఎందుకు అయిందంటే సార్ పార్కింగ్ అదే ఇల్లు సారు, అదిగో వెనకాల నిలబడ్డారు. కారు ఇక్కడ సారు. ఒక్క నిమిషం సార్. ఓకే, ఇది మెట్ల కింద పార్కింగ్ ఉందండి. డిక్కీ వాళ్ళ అబ్బాయి గబుక్కుని పైకి లేపడం వల్ల డిక్కీకి అడ్డంగా తగిలింది. దానికి ఒకటే టచ్అప్ అయింది సార్. డిక్కీ ఒకటే టచ్అప్ అయింది, మిగతాదంతా కూడా ఒరిజినల్ సార్. చాలా క్వాలిటీ. ఎందుకంటే 6500 తిరిగిందంటే బ్రాండ్ న్యూ. షోరూంలో పీస్ ఎలా ఉంటుందో అలాగే ఉంది. టైర్స్ అన్ని కూడా ముచ్చుకులు అలాగే ఉన్నాయి. చాలా క్వాలిటీ ఉంది. కార్ బాగుంది సార్. దీని ప్రైస్ 2,40,000 సార్. ఫైనల్ ప్రైస్. NOCకి 12,000 అందులోనే. కార్ మీకు ఒకసారి చూపిస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి. మనం ఫోటోలు పెట్టిన తర్వాత చాలా ఫోన్లు వచ్చినాయి. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి సార్. ఓకే సార్, ఫ్రంట్ ప్రొఫైల్ చూడండి. ఫాగ్ ల్యాంప్స్, హెడ్ లైట్స్ బ్రాండ్ న్యూ సార్. కొత్త కార్ ఎలా ఉంటుందో అలాగే ఉంది. వర్షం వచ్చింది, ఉదయం నుంచి 4 రోజుల నుంచి వర్షం వస్తుంది. క్రోమ్ ఫినిష్, క్రోమ్ యాక్సెసరీస్ గట్రా ఉన్నాయి. ఇది క్రాక్ ఇచ్చింది సార్. ఇది ప్లాస్టికే అండి, ప్లాస్టికే. ఇది చిన్నది. ఇది సిగ్నల్స్ దగ్గర ఎదురున్న ఆటోకో బైక్కో తగిలించి ఉంటారు. చిన్న స్క్రాచెస్ సార్, చిన్న స్క్రాచెస్, చిన్నవి ఉంటాయి సార్. ఏదో గోరుతో పెట్టినట్లుగా, పక్క నుంచి వెళ్తూ గోరుతో పెట్టినట్లుగా చిన్న స్క్రాచెస్ అంతే అండి. అవి రబ్బింగ్లో పోతే పోవచ్చు. అవి అలాంటి చిన్నవి ఉంటాయి సార్. ఎంత కారు కొన్నా, బయటికి కారు కొని రోడ్డు మీదకి వస్తే గ్యారంటీ లేదు కదా సార్. స్క్రాచ్ పడకుండా కారు నడిపే వాళ్ళే మన ఏమీ లేరు ఎక్కడనే, మన రోడ్ల పరిస్థితి అది. టైర్స్ అయితే మాత్రం ఇంకా బ్రాండ్ న్యూ సార్. కొత్త టైర్లు 90% అబౌవ్ టైర్స్ ఉన్నాయి సార్. కొత్త టైర్లు ఎలా ఉంటాయి అలాగే ఉన్నాయి. ఇదిగోండి, కంపెనీ నుంచి వచ్చిన టైర్లు సార్. ఇవి హార్డ్ అవడం ఏమి ఉండదు సార్. హార్డ్ ఏం అవ్వలేదు, చాలా బాగున్నాయి టైర్స్. కొంచెం హార్డ్ అయినా ఏం పర్వాలేదు సార్. టైర్స్ లోకల్లో తిరగడానికి ఇబ్బంది ఏం లేదు. సీల్ టైర్స్ అలాగే ఉన్నాయి. గ్లాస్ ఒరిజినల్ సార్, గ్లాస్ ఒరిజినల్. RXT. మనం సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నాం సార్. షోరూంలో నుంచి తెచ్చిన కారు లాగా ఉండాలి అంటే ఉండదు కదా సార్. చిన్న చిన్న స్క్రాచెస్ ఉంటాయి, కొంచెమైనా అరుగుదల ఉంటుంది. ఈ ఎండలో పెట్టడం, రోడ్డు మీద తిరగడం, మనం కావాల్సింది మెకానికల్గా చూసుకోవాలి సార్. కారు ఎంత అందంగా ఉంటే సుఖమేంటి సార్. మెకానికల్గా బాగోకపోతే, టైట్ లేకపోతే. కంపెనీ సీట్ కవర్స్ సార్. అసలు ఆయన సార్ ఏమీ తీరటండి. పెద్ద ఆయనకి 2 కార్లు ఉన్నాయి. పెద్ద కారు మీద ఫ్యామిలీతో వెళ్తారు. ఒరిజినల్ సార్ అంతా. పెద్ద కారు మీద ఫ్యామిలీతో వెళ్తారు. ఇది ఆయన ఏ క్లబ్కు గట్రా వెళ్ళడానికి, ఏదో 4 రోజులకో 5 రోజులకో ఒకసారి అలా కారు తీయడానికి మాత్రమే. ఇది ఏదో ఆయన పర్సనల్గా తీసుకోవడానికి తీసుకున్నారట 2017లో. వెనకాల మాన్యువల్ సార్, వెనకాల మాన్యువల్ విండోస్. ఒరిజినల్ సీట్ కవర్ సార్.
చిన్న ఫ్యామిలీకి బడ్జెట్లో మంచి బ్రాండెడ్ కావాలి అనుకుంటే మాత్రం సూపర్ సార్. టైర్స్ అయితే చాలా బాగున్నాయి. జాకర్ బాగుంది. ఇదంతా క్రోమ్ ఫినిషింగ్ సార్. చాలా అఫీషియల్ ఏరియా సార్ ఇది, చాలా క్లాస్ ఏరియా. ఇగో డిక్కీకి పెయింట్ వేశారు సార్. ఇక్కడ తగిలిందట, ఇక్కడ తగిలిందట. ఇది తగలడం వల్ల ఇంకా అది చిన్న మొక్క వేయడానికి అవ్వదు సార్. ఏ పార్ట్ అయినా ఆ పార్ట్ ఫుల్గా వేయాలి. ఈ డిక్కీ చిన్న డిక్కీ ఇది, ఈ డిక్కీకి వేశారు. బూట్ స్పేస్ కూడా బాగుంది సార్. డిక్కీ అంతా ఒరిజినల్ సార్, ఏమీ యాక్సిడెంటల్ కాదు. 100%. ఎక్కడ ఎడ్జ్ కూడా ఎక్కడ ఫ్రేమ్ ఏం డిస్టర్బ్ అవ్వలేదు సార్. ఒరిజినల్ అలాగే ఉంది, ఎక్కడ డిస్టర్బ్ అవ్వలేదు. ఫ్రేమ్ అంతా బాగుంది సార్. స్టెప్ని కూడా ఏదో ఒకసారి 2 సార్లు వేసారు అంతే అండి. స్టెప్ని కూడా కొత్తగా అలాగే ఉంది సార్. ఇదిగోండి, ఒక్కసారి 2 సార్లు వేసి ఉంటారు అంతే అండి. ఒరిజినల్ సార్ అంతా. లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ చూడండి. బ్యాక్ గ్లాస్ బాగుంది సార్. బ్యాక్ గ్లాస్ కూడా మారింది సార్. డిక్కీ అది పోయినప్పుడు గ్లాస్ పగిలిపోయింది అన్నారు, చెప్పారు. నేను మీకు చెప్పడం ముందు చెప్పడం మర్చిపోయాను. బ్యాక్ గ్లాస్ అలా పైకి లేపేటప్పుడు బ్యాక్ గ్లాస్ చేంజ్. అది పైకి లేపేటప్పుడు అదే ఇక్కడ తగిలింది అటండి. తగలడంతో గ్లాస్ కూడా పగిలింది. కానీ యాక్సిడెంట్ కాదు సార్. 100%. యాక్సిడెంట్ అయితే మీకు ఇది ఓపెన్ చేయవలసి వస్తుంది. వెనకాల బంపర్ ఓపెన్ చేయవలసి వస్తుంది. బంపర్ ఓపెన్ చేయలేదు చూడండి. బంపర్ ఎక్కడ కూడా ఓపెన్ చేయలేదు. ఉన్నట్టుగా చెప్తున్నాను సార్. ఇదిగోండి, బంపర్ కరెక్ట్గా, జాయింట్స్ కరెక్ట్గా ఉన్నాయి. బంపర్ ఏం ఓపెన్ చేయలేదు కాబట్టి ఇది యాక్సిడెంటల్ కాదు అని మనకి ఒక నిర్ధారణ క్లియర్గా చూపించారు సార్. ఇప్పుడు అక్కడ నుంచే పార్కింగ్లో నుంచే నేనే తీశాను కారు. ఆ అబ్బాయికి సరిగ్గా డ్రైవింగ్ రాదు. ఇక్కడ తగిలింది సార్. ఇది తగలడం వల్ల గ్లాస్ కూడా పగిలిపోయింది. అర్థమైంది సార్. కానీ యాక్సిడెంటల్ కాదు, అది మాత్రం చూసుకోండి. మనకి మెకానికల్గా మాత్రం 100% ఒరిజినల్ సార్. ఇది మెకానికల్గా మాత్రం ఒరిజినల్. ఫుల్ టైట్ అండ్ కారు. గ్లాసులు ఇవన్నీ కూడా ఒరిజినల్ గ్లాసులు, అన్ని ఒరిజినల్ గ్లాసులు సార్. వెనకాల గ్లాస్ ఒకటే మారింది, ఫ్రంట్ గ్లాస్ కూడా ఒరిజినల్. డోర్స్ అన్ని ఒరిజినల్ సార్. ఎక్కడ డోర్స్ ఏం ఓపెన్ అవ్వలేదు, ఇప్పుడు వరకు ఏం ఓపెన్ చేయలేదు. పిల్లర్స్ అన్ని ఒరిజినల్. మ్యూజిక్ సిస్టమ్, ఏసీ చిల్డ్గా ఉంది సార్. అక్కడ పెయింట్ పడింది, టచ్ అప్ అయిందని ఆలోచించకపోతే కార్ అయితే నెంబర్ 1 సార్. సిటీలో తిరిగిన కార్లు జాకర్ చాలా బాగుంది సార్. టైర్స్ అన్ని బాగున్నాయి సార్. టైర్స్ 6500 తిరిగింది సార్ కారు. స్టార్ట్ చేసి ఇంజిన్ రూమ్ చూపిస్తాను. సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయింది సార్. ఫ్రంట్ 2 పవర్ విండోస్, బ్యాక్ మాన్యువల్ సార్. ఇంజిన్ రూమ్ చూడండి సార్. రైట్ సైడ్ యాప్రాన్ పేస్టింగ్ ఒరిజినల్ సార్. లెఫ్ట్ సైడ్ యాప్రాన్ పేస్టింగ్ ఒరిజినల్. బ్యాటరీ బాగానే ఉంది సార్. ఇంజిన్ స్మూత్గా ఉంది. ఇంజిన్ అంతా స్మూత్గానే ఉంది సార్. బానెట్ అంతా ఒరిజినల్ సార్. పేస్టింగ్తో అలాగే ఉంది. క్వాలిటీ ఉంది సార్ కారు. మీకు ఇంజిన్ అయితే మాత్రం చాలా బాగుంది.
మీకు నచ్చితే మీరు చూడండి సార్. ఓకే సార్, 2017 సార్ ఇది. 6,500 తిరిగింది, 2,40,000. దీనికి ట్యాక్స్ ఒక 35,000 ట్యాక్స్ రావచ్చు, అప్రాక్సిమేట్గా 40 లోపే సార్ ట్యాక్స్ ఇది వస్తుంది. దీనికి కమిషన్ ట్రాన్స్పోర్ట్ 30,000 చూడండి, 40, 30, 70. మొత్తం మీద ఇది 3,10,000, అంతకంటే ఏమి ఎక్కువ అవుతుంది సార్ ఇది. మరి చూడండి, 6,500 తిరిగిన కారు. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి సార్. చిన్న బడ్జెట్లో చిన్న కారు, బ్రాండ్ న్యూ ఇంజిన్. మరి ఇంజిన్ ఇంకేముంటుంది సార్, 6,500కి ఇంజిన్ హ్యాపీ. ఓకేనా సార్, థ్యాంక్ యూ సార్, నమస్తే.